హాయ్ అండి, వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అందరికీ ఇష్టమయ్యేది మన చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. అది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపించేస్తున్నా. 1 కిలో వరకు చికెన్ తీసేసుకున్నా. ఇందుకు తగినంత కారము అంటే ఒక 2-3 స్పూన్ల వరకు పట్టింది. తర్వాత ఉప్పు, చికెన్ మసాలా, అలాగే 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి ఇలా వేసేసిన తర్వాత మనము ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పెరుగు వేసేసుకోవాలి. నేను కిలో చికెన్ తీసుకున్నా కదా, 2 స్పూన్ల వరకు పెరుగు అయితే సరిపోతుంది. లేదా పెరుగు బదులు నిమ్మకాయ 1 పిండేసుకున్నా సరిపోతుంది. పులుపు కోసం అయితే అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది చికెన్ బిర్యానీకి. ఇందులోకే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసి కలిపేసుకోవాలి. చూసారా, ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఒకసారి ఈవెన్గా కలిపి ఇలా నొక్కేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. మనం చికెన్ దమ్ బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ అయితే కావాలి. అందుకు ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసి వేడెక్కిన తర్వాత ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ రావాలి, ఇలాగే రావాలండి. ఇలా వస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ని వస్తుంది, మంచి టేస్ట్ని వస్తుంది. 1 గంట అయిపోయింది, మనం చికెన్ అయితే చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకొని ఒక సగం దాకా ఉడకబెట్టుకోవాలండి. అంటే చికెన్ ఉడకంలో ఒక సగం దాకా ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే తర్వాత దమ్ము చేసేకి మనం వేస్తాం కదా, అప్పుడు సరిపోతుంది. బిర్యానీ అంత మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల ముక్క అయితే కొద్దిగా 50% వరకు ఉడికిపోతుంది. ఈ గ్రేవీ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది, చూసారా. ఇప్పుడు మనము రైసు 1 గంట ముందే నానబెట్టి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ తీసేసుకుందాం ఎసురు కోసం. 1 గ్లాసుకి 4 గ్లాసులు అనుకోండి కొలత అయితే. నేనైతే అందాజుగానే పెట్టేసుకున్నాను. ఇందులోకే మనకి బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ ఇలా వేసేసి వాటర్లోకి బాగా ఇలా ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత ఇందులోకే సాల్ట్ వేసేసుకొని బియ్యం కూడా వేసేసుకోవాలి. సాల్ట్ ఎలా అంటే మనం సముద్రపు వాటర్ ఎట్లుంటాయో ఉప్పుగా అలా ఉండాలి. అలా ఉంటేనే బిర్యానీ బాగా వస్తుంది. తర్వాత ఇందులోకి ఉడికేటప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. మనకి పొడి పొడిలాడుతూ పలకలాగా వస్తుంది మన అన్నము మెతక అనేది. అలా వేసేసుకోవాలి. ఇంక ఇది కూడా మనము లేయర్ లాగా వేసేసుకుందాం. బిర్యానీకి ఒక మందటి పాట్ అయితే తీసేసుకోవాలి, ఒక పెద్ద సైజు గిన్నె. తర్వాత ఒక లేయర్ వరకు ఇలా చికెన్ వేసేసుకోవాలి. దానిపైనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత రైస్ అనేది ఒక లేయర్గా వేసేసుకోవాలి. అలా అయితేనే బాగా వస్తుంది. తర్వాత ఇలా ఇంకొక లేయర్ కూడా వేసుకోవాలి. అట్లే స్టెప్ బై స్టెప్ ఒక 2 లేదా 3 లేయర్ల వరకు అయితే వేసుకోవచ్చు. మనం రైస్ చికెన్ బట్టి వేసేసుకోవాలండి. మీలో ఎంతమందికి ఇష్టమో చికెన్ దమ్ బిర్యానీ తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలా ఇంకొక లేయర్ కూడా వేసేసిన తర్వాత మనం ముందుగా ఏ విధంగా చూపించానో ఆ విధంగా మొత్తం చేసేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అందులో బిర్యానీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి తినేటప్పుడు. మనం బయట హోటల్స్లో అయితే డాల్డా కరగనిచ్చి వేస్తారు. కొద్దిగా అది హెల్త్కి కూడా మంచి కాదు. పిల్లలకు ఆదివారం పూట ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి. కడుపు నిండా తింటారు, లొట్టలు వేసుకుంటూ తింటారు. అబ్బా సూపర్ అని అంటారు. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో అయితే చెప్పండి. తర్వాత ఇక చివరిలో అండి ఇలా అంతా వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్నాం కదా, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇలా చూసారా, మనకి బ్రౌన్ ఆనియన్స్ మిగిలిపోయినా మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు, ఇంకొకసారికైనా పనికి వస్తుంది. తర్వాత నేను ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు. ఇందులో మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఆయిల్ తీసుకొని అందులోకి కొద్దిగా కారం అయితే కలిపి వేసాను. ఎందుకంటే న్యాచురల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసానండి. వేసి ఇంక ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత మనము ముందుగానే ఒకటి దోశ పెన్నమైన అలాగే రొట్టెల పెన్నమైన ఏదైనా పర్వాలేదు ఇలా పెట్టేసుకొని దానిపైన మాత్రమే ఇలా పెట్టి దమ్ చేసుకోవాలి మనం బిర్యానీ. అలా అయితేనే చక్కగా వస్తుంది. ఇందుకు బరువుకి అదే మనం దమ్ము చేసేటప్పుడు గాలి పోకుండా ఉండడానికి
దమ్ము చేసేటప్పుడు కొద్దిగా బరువు ఉండాలి కదా, అప్పుడు మనము ఒక రోలు చిన్నిపాటి రోలు అయితే పెడుతున్నాను. లేదా గోధుమ పిండితో కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఎందుకు వేస్ట్ అని చెప్పేసి నేను ఇలా బరువు అయితే పెట్టేశాను. చూసారా ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ, అలాగే టేస్టీ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ సూపర్గా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. తర్వాత కొద్దిగా పెరుగు పచ్చడి అయితే చేసేసుకున్నా. ఇది మా అక్కయ్య వాళ్ళ ఇల్లు, బెత్తక్క వాళ్ళ ఇల్లు. ఇక్కడికైతే వచ్చాను, అందుకే అక్క కొద్దిగా బిర్యానీ చేసి పెట్టు అంటే చేసాము. మేమందరం చాలా చక్కగా కలిసిపోయి బాగుంటామండి. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్.